జొన్న పిండి అంటే జొన్నలు తీసుకొచ్చి బాగా శుభ్రం కడిగి ఆరబెట్టి జొన్న పిండి తీసుకొచ్చాము. బాగా మిల్లు ఆడిచ్చాము. మెత్తగా ఉంది. దీన్ని వేసి కలుపుకుందాం. జొన్న రొట్టె చేసుకుందాం. ఇవాళ జొన్న రొట్టె. అదిగోండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కొంచెం కొంచెం వాటర్ పోసుకొని తీసుకుందాం. ఇంకేం అవసరం ఉండదండి ఇంట్లోకి. జొన్న పిండితో పిండి చెప్పే కదా రొట్టె చేసుకుందామని కలిపాను పిండి. ఇది ఇలా ఉండాలి. ఇలా ఉండాలి. తడికాయ గుడ్డ తీసుకోవాలి మంచిది. నీళ్ళని పిండేసుకోవాలి. ఇలా వేసుకొని దాని మీద కొట్టుకోవటమే. నీళ్ళ తడి చేసుకుంటా ఇలా చేసుకోవటమే. ఇదిగండి ఇలా వేసేసుకుందాం. మనం నీళ్ళతోనే అక్కడ కూడా సరి చేసుకోవచ్చు కదా. నేను ఉట్టిదే కాలుస్తున్నాను. నూనె కూడా ఏం వేయట్లేదు. ఇంకోటి కూడా వేసుకొని కాల్చుకుందాము. అట్నే అన్నీ లైన్గా మొత్తం కాల్చుకొని పెట్టుకుందాం. ఇరుగుతుందండి, జాగ్రత్తగా తిప్పుకోవాల్సి వస్తుంది. అంటే నాకు అంతగా చేత కాదు జొన్న రొట్టెలు, కానీ చెయ్యాలి కదా నేను చేస్తున్నా. కానీ పెద్దవాళ్ళకి చాలా మంచిదండి. షుగర్ వచ్చిన పేషెంట్లకైనా ఉంటుంటారు కదండి మన ఇళ్ళలోనే షుగర్ వచ్చిన వాళ్ళు, వాళ్ళకైనా మంచిది. సాయంత్రం పొడి పెడితే అందుట్లో ఆయిల్ లేకుండా నీళ్ళతో కలిసి పెట్టండి. చాలా మంచిది ఆరోగ్యానికి. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి చూడండి జొన్న రొట్టె. ఇంకా నేను చేయటానికి ఇది ముద్ద కట్టుకుంటున్నాను. అందరూ పొడిపిండితో చేస్తారు. నేను పొడిపిండి కూడా కాదండి, తడి క్యాత్ మీద బాగా తడుపుకొని గుడ్డ అదిగోండి. ఇంకా చెయ్యి బాగా తడి చేసుకుంటూ అదిగోండి బాగా తడి చేసుకుంటూ కుట్టుకోవటమేనండి. అయ్యే వచ్చేస్తుంది రౌండ్గా. తిప్పుకుందాం. బాగా కాయలు ఉంటుంది. ఇదండి అలా తిప్పుకుంటూ కాల్చుకుందాం. జొన్న రొట్టెకి ఆయిల్ వేసే పనిగా తెల్లగానే ఉంటుందండి. ఇంకో జొన్న రొట్టె కాలింది, తీస్తా పక్కన పెట్టుకుందాం. ఇంకోటి వేద్దాం. అదిగో జొన్న రొట్టె రెడీ అయింది. మా అబ్బాయి తింటున్నాడు చూడండి. ఇంకంతే ఉంటుంది జొన్న రొట్టె. మనం ఆయిల్ వేసుకునే పని కూడా లేదు.